ఫార్మాట్లో తీసుకొని పోయేటువంటి సంస్థ ఒక ఉద్యమం అవసరం ఉండే అది మనం చేసినాం చేసి ఈ స్థితికి వచ్చినాం. ఈ స్థితిలో ఒక్క విషయం దయచేసి నన్ను కూడా చాలాసార్లు కలవరి పెట్టి జ్ఞాపకం వస్తే కొంచెం బాధ అనిపించింది. అటు జరగదు, నేను అటు జరగనియను. కేసీఆర్ బతుండగా ఎట్టి పరిస్థితులు అటు జరగదు. కానీ ఖుదాకే వాస్తే పొరపాటున రాష్ట్ర సాధన జరగకుండా ఉద్యమ విరమణ జరిగితే ఉంచుతారా ఈ ఆంధ్రోళ్ళు? మనం పాతాల లోకానికి చెప్తారు, నీ దిక్కున కాదు చెప్పుకోపోంటారు. అందువల్ల మనందరం కూడా ఆలోచించాల్సింది దయచేసి రాష్ట్రం సాధించుడు తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. వీ హ్యావ్ నో ఆల్టర్నేటివ్, నో ఆప్షన్ బిఫోర్. 6 పాయింట్ ఫార్ములాను కూడా రద్దు చేస్తారు ఈసారి మనం రాష్ట్రం తీసుకోకుండా కనుక వెళ్ళి అడిగేటోడు కాన్స్టిట్యూషన్ బుల్లో చేస్తారు కదా. జస్టిస్ శ్రీకృష్ణ నేను చెప్పిన కాన్స్టిట్యూషన్ ఇస్ బీయింగ్ బుల్లో మిస్టర్ శ్రీకృష్ణ అని చెప్పాను. హౌ దట్ ఈస్ పాసిబుల్, వాట్ ఆర్ ద కోర్ట్స్ డూయింగ్ అన్నారు. ఇక కోర్టులు కూడా వెళ్ళేసిందో ఎక్కువ ఉన్నాయో పెద్దలు సురేశ్వర్ గారు చెప్పారు. అదంతా సక్కదనం ఉన్నది. ఇప్పుడు అంటే బాధగా I have great respect for the courts. It's not that. కానీ ఆ ప్రక్రియ కూడా తెలంగాణకు హెల్ప్ చేస్తలేదు. ఆ ప్రక్రియ హెల్ప్ చేసింది ఒకసారి చరిత్రలో. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా has held that mulki rules shall continue for Telangana. Even that was again bulldozed by the Parliament of India. That was crushed down. ఇట్లా మాకు ఆ ప్రక్రియ కూడా సాయం చేస్తలేదు సార్ అని చెప్పింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది మీ దగ్గర అంటే వీ కమ్ ఫ్రమ్ ఎ స్టేట్, గ్రేట్ స్టేట్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్. దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సరే అతను కూడా పాపం జడ్జిని ఆయన అనకూడదు కానీ ఆయన వాడిని తిట్టే ఓటు పట్టలేదు. నేనంటే తప్పైతుంది కానీ తిట్టడం లేదు. అయితే మా హరీశ్వర్ రెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారిని ఆహ్వానించారు. ఆయన సగం చెప్పారు. ఇలా కొండా వెంకటరంగారెడ్డి గారి కుటుంబం చాలా వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సభలో పెద్దలందరూ ఉంటారని నేను అనుకుంటున్నా. ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, నేను ఐ వెల్కమ్ విశ్వేశ్వర రెడ్డి గారు టు కమ్ అండ్ జాయిన్ ద బ్యాటిల్. గట్టిగా బ్యాటిల్ కాదు, మీరు ఖచ్చితంగా మీరు ఎంపీఓ ఎమ్మెల్యేనో కావాలి, మీ తాతగారి పేరు నిలబెట్టాలి. కొండా వెంకటరంగారెడ్డి గారి గొంతును మీ గొంతు ద్వారా వినిపించాలి. You should come. This is the time the time is demanding. The society of Telangana is demanding. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి పేరు తప్ప మిగిలింది ఏం లేదు. 100% కరెక్ట్. ఈయన భూమి ఎక్కడ భూమి అమ్మినే అనలేదు. జీతం కుదిరి మళ్ళీ అమ్మిన పైసలు అయిపోయి మళ్ళీ చేయాలి. అదే ఫామ్లో జీతకాలు అయితే. సో ఈ రకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో తెలంగాణ రిక్వెస్ట్ యూ, మీ తాతగారి ఆత్మ కూడా సంతోషిస్తే స్వర్గం 100%. వారి బ్లెస్సింగ్స్ ఉండేది. ఎందుకంటే ఈజ్ కమిట్మెంట్, ఈజ్ కన్విక్షన్ ఫర్ తెలంగాణ. శ్రీధర్ గారు చాలా చక్కగా చెప్పారు. అడ్వకేట్ కాబట్టి ఆ రోజు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్న కనీసం తేగలిగిండు. ఆ డాక్యుమెంట్ అనేది ఒక చరిత్రలో ఉంది. తెలంగాణ ఎంత దగాపడ్డదో ఈరోజు తెలంగాణ సమాజం తెలుసుకోవడానికి అది ఒక డాక్యుమెంట్ అయింది. దట్ ఇస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కొండా వెంకటరంగారెడ్డి. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ దేర్ నోబడీ వుడ్ హావ్ బాదర్డ్. అఫ్ కోర్స్ అది లీగలా కాదా పక్కన పెడితే ఈ మేడ్ ఏ డాక్యుమెంట్ అవైలబుల్, హిస్టారికల్ డాక్యుమెంట్ అవైలబుల్ టు ది సొసైటీ ఆఫ్ తెలంగాణ. ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తుందంటే మా జెంటిల్మెన్ అగ్రిమెంట్ నువ్వు డ్రైవ్ చేసినావు. కేసీఆర్ మొత్తుకుంటారు సభలో, ఎక్కడ దగ్గర మొత్తుకుంటున్నా కొండా వెంకటరంగారెడ్డి గారి స్ఫూర్తి. వారు ఇచ్చిన ఒక క్లూ. అట్లాంటి మహనీయులు గొప్ప స్వీయ చరిత్రను రాసి మనకు అందించిపోయింది కాబట్టి అది చదివి ప్రేరణ పొంది మనం ఎన్నో తీసుకుంటున్నాం. ఐ వెల్కమ్, ఐ హార్ట్ఫుల్లీ వెల్కమ్ సురేష్ రెడ్డి గారు. ప్లీజ్ కమ్. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద బ్యాటిల్. ఇట్స్ నాట్ దట్ మీరు ఉద్యమంలో లేదని నేను అంటలేదు. మీరు ప్రత్యక్ష రాజకీయాలను రావాలి, పాల్గొనాలి, బాజాప్తా వల్ల గుద్దాలి. మీరు పార్లమెంట్కి పోదలుచుకున్నారా, అసెంబ్లీకి పోదలుచుకున్నారా చెప్తే కొండా వెంకటరంగారెడ్డి గారు చేసిన వాదన పార్లమెంట్లో మీ గొంతు నుంచి వినిపించాలి. ఐఎమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ మిస్టర్ కొండా వెంకటరంగారెడ్డి.
హూ అపోజ్ ది మర్జర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పాలి. తెలంగాణ చరిత్రను దేశానికి కానీ రాష్ట్ర శాసనసభ గారు చెప్పాలంటే ఐ ఆమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ మిస్టర్ కొండా వెంకటరంగారెడ్డి హూ ఫాట్ అగైన్స్ ది మర్జర్ ఆఫ్ తెలంగాణ విత్ ఆంధ్ర అని చెప్తే చెవులు రికవెట్టి వింటుంది దేశం అంతా. మీకున్న ఇంపార్టెన్స్ అది, మీకు వారసత్వం అంత గొప్పది. కాబట్టి ఐఎమ్ హార్ట్ఫుల్లీ వెల్కమింగ్ యూ. ప్లీజ్ టేక్ ఎ డెసిషన్ సూన్. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. రెండో ముచ్చట నేను చెప్పి ముగిస్తాను.